పొద్దున్నే ఏంది హడావిడి అనుకుంటారా? ఏం లేదండి. పొద్దున్నే మా అన్న ఫోన్ చేసినాడు, పార్క్ పోదామన్నాడు. 7 అవుతుంది అప్పటికి. మళ్ళీ రెడీ అయ్యే టైం కూడా ఇవ్వాలి. నేను స్టార్ట్ అయిపోయినా ఆల్రెడీ 20 మినిట్స్ టైం ఇస్తున్నా అంతే. ఇంటి ముంగల ఉంటా, రెడీ అయ్యి ఉండు అనంట. నేను రెడీ అవ్వడం కాకుండా ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేయాలి. అది 20 మినిట్స్లో. ఎవరికన్నా అవుతుందా అమ్మాయికి? సరే రెడీ అయ్యాం అనుకున్నా, కానీ ఆ 20 మినిట్స్ టైం కూడా వచ్చేసారు ఇంటికి. వెయిట్ చేస్తారేమో రెడీ అయ్యాం అనుకున్నా. మా వదినేమో నువ్వు ఎట్లున్నా బాగానే ఉంటుందా, పోదామని అన్నది. ఇంకేం చేస్తా, కొప్పు కట్టుకున్నా బయటికి వెళ్ళి. కార్ ఎక్కగానే కొద్దిసేపు డిస్కషన్ అయింది. ఫుడ్ ఫస్టా పార్క్ ఫస్టా అంటే, వాణి ఏమో పార్క్ ఫస్ట్ అంటది, నేను వదిననేమో ఫుడ్ ఫస్ట్ అంటాము. ఇవంతా లొల్లి కాదని చెప్పి ఫస్ట్ ఫుడ్ తిందామని చెప్పి అన్నయ్య మస్తు ఫేమస్ అయిన నానిస్ దాబాకి తీసుకొని పోయిండు. ఇదంట చాలా ఫేమస్ అంట. పబ్లిక్ అయితే ఫుల్ ఉంటారంట. దాబాలకు పోయిన తర్వాత మరి రిత్విక్ రుద్రాంశ్ అసలు ఆగుతలేరు, ఒక్క దగ్గర ఉంటలేరు, అంతగానం ఆడుతారు. ఈ దాబాకి వచ్చే ముందు అన్న ఒక విషయం అయితే చెప్పిండు, పక్కనే కొంచెం స్మెల్ వస్తుందని అన్నాడు. కానీ కార్ దిగంగానే కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపించింది. దాబాలో అయితే ఏం అంత స్మెల్ రాలేదు. చెప్పాలంటే కొంచెం పీస్ఫుల్. ఈ దాబాలో ఫుడ్ అయితే చాలా బాగుంది, కానీ ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంది. అంటే గేట్ దగ్గర టోకన్ తీసుకొని ఫుడ్ తీసుకొని మళ్ళీ మనం ఇక్కడ వచ్చి ఈ టేబుల్ దగ్గర తినాలన్నమాట. దాబాలో ఫేమస్ డిష్ వచ్చేసి సాంబార్ ఇడ్లీ, దోశ కూడా. దోశ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళ ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసుకొని పార్క్ వచ్చేసినాము. ఇంకా పార్క్ ఓపెన్ అవ్వలేదు, ఇంకా 5-10 మినిట్స్ అని చెప్పేసినారు. కాబట్టి బయట కొంచెం టైం పాస్ చేస్తున్నాము. కొద్దిసేపు అయిన తర్వాత పార్క్ ఓపెన్ చేసినారు. టోకన్ తీసేసుకున్నాము. టోకన్ వచ్చేసి 20 రూపీస్ అంట. ఒకవేళ కెమెరాస్ ఏమైనా తీసుకెళ్ళాలి అనుకుంటే ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుందంట. పార్క్ వచ్చిన తర్వాత ఎవరైనా ఎంజాయ్ చేస్తారు, లేకపోతే మంచి ప్రశాంతంగా ఉంటారు. వీళ్ళిద్దరు ముచ్చట్లు పెట్టుకుంటే అక్క చెల్లెలు ఇద్దరు కలిసి వీడియో తీస్తుంటే మళ్ళీ నా వీడియో తీస్తున్నావా. మేమందరం ఒక దగ్గర ఉంటే ఆదిత్య వాళ్ళ డాడీ అక్కడ మూలకు పోయి ఏమో చేస్తురా చెట్టు దగ్గర. అస్సలు అర్థం కాలేదు. నేను వీడియో తీస్తున్నాను చూద్దామని, అసలు ఏం అర్థమవుతలేదు. పోయి చూస్తే ఇక ఉడతతో ఆడుతురు వాళ్ళిద్దరు కలిసి. మీకు గుర్తుందా, నేను ఒక షార్ట్ వీడియోలో అన్న ఉడతలు తిన్నట్టు తింటారు పల్లీలు, నాకు కొంచెం కూడా ఉంచలే అని చెప్పేసి అన్న. చూడండి, ఈ ఉడతను చూసి నేర్చుకున్నట్టు వీళ్ళు. మీరే చూడండి, సేమ్ మా ఆదిత్య లాగానే ఉంది కదా. సేమ్ టు సేమ్ నాకు అట్లనే అనిపించింది. కాబట్టి క్యూట్గా ఉంటుందని వీడియో తీసిన. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవరు ఎక్కడ పోతారో అర్థమైతలేదు. నేను ఇక్కడ వీడియోలు తీసుకుంటూ ఉన్నాను, మా అన్న వాళ్ళు అందరూ అప్పుడే వెళ్ళిపోయారు. అక్కడ ప్లే జోన్లోకి పోయి ఆడుకుంటున్నారు. చూడండి, వస్తుండ అది తీరుకొస్తుండ. కాదు అసలు ఆయన ఎవరు? ఏంటిది, నేను ఎత్తుకోను. ఆదిత్య ఈ వీడియోలో పెద్ద మనిషి అంటే మా వదిన ఒకతే. ఆమెనే చిన్నపిల్లలాగా ఆడుకుంటలేదు, జస్ట్ బాల్తో పిల్లలతో ఆడుకుంటుంది అంతే. ఎందుకంటే ఆమెకి భయం. మా వదిన ఒక్కటి తప్పితే మిగతా వాళ్ళందరం చిన్నపిల్లలమే అయినాం. చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి తేడా లేదు అక్కడ. ఒక్క గేమ్ లాగా రాదు అసలు. అంటే ఉయ్యాలు ఊపినా కానీ భయపడుతుంది. చూడండి, ఒక గేమ్ ఆడుతుంది అందరం కలిసి. అక్కడ ఎట్లా భయపడుతుందో మీరే చూడండి. ఏం జారో పట్టుకో, ఏం జారో తిప్పుగా మెల్లగా తిప్పు. బాయ్ 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 బాయ్. అక్కడ ఎక్స్ట్రాగా మాతో ఒక బాబు ఉన్నాడు కదా, ఆ బాబు మేము ఇక్కడ ప్లే జోన్లోకి వస్తుంటే మాతో జాయిన్ అయిపోయిండు. వాళ్ళ ఫాదర్ ఏమో ఒక దగ్గర పడుకొని మంచిగా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఎందుకు వస్తారు అబ్బా పార్కులకి? వచ్చి పిల్లల్ని వదిలేయడమేనా? ఆడుకోవచ్చు కదా పిల్లలతోని. ప్లే జోన్లో ఒక 15-20 మినిట్స్ తర్వాత అక్కడ నుంచి వచ్చేసినాము. ఆ బాబుని అక్కడే వదిలేసి వచ్చాము. ప్రతిసారి ఇక పార్క్ మొత్తం అతన్ని పెట్టుకొని తిరిగితే మనకే టెన్షన్ అని చెప్పేసి వాళ్ళ డాడీ దగ్గర వదిలేసి వచ్చేసినాము. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి ఇంకా మంచిగా ఉంటుంది, మంచి ప్లేసెస్ ఉంటాయని చెప్పేసి అన్నాడు. సరే అని వెళ్తున్నాము ఇక్కడ నుంచి లోపలికి. ఈ పార్క్ గురించి ఇంకా చెప్పలేదు కదా మీకు, సంజీవయ్య పార్క్. ఏమో వీడియోలు తీసుకుంటా కూర్చున్నా, వాళ్ళేమో ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. నేను అక్కడే ఉండాలనిపించింది, కానీ ఎంత సైలెంట్గా ఉంటే అంత భయం అవుతుందండి నాకు. అక్కడ ఒక్కదాన్ని ఉండాలంటే కొంచెం భయం వేసింది. భయం పార్కే కదా అంటే ఏమో ఆ టైంలో భయం అయింది అంతే. పార్క్ అని నాకేం గుర్తు రాలేదు. అక్కడ లొకేషన్ చూస్తే కొంచెం సైలెంట్గా ప్లస్ మంచిగా పీస్ఫుల్గా ఉంది.
చెప్తుంటే నాకు ఈ వరల్డ్ అయితే ఏం కనిపించలేదు, కానీ అన్నయ్య ఉండి అక్కడ ఒక క్యాక్టస్ వరల్డ్ ఉంటుంది, మొత్తం క్యాక్టస్ ట్రీస్ ఉంటాయి, మొత్తం ఫ్యామిలీ క్యాక్టస్ ఫ్యామిలీ మొత్తం ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్ ఉంటాయి అని చెప్పేసి అన్నాడు. సరే అని మళ్ళీ రివర్స్ వచ్చి మొత్తం మీకోసం చూపిస్తున్నాను. అక్క మీకు ఒకటి రౌండ్ కలర్ క్యాక్టస్ చూపించిన కదా, అది చూసినప్పుడు నాకు కలేజా సినిమాలో ఆలీ ఒక బట్ట వేసి పట్టుకుంటారు చూడండి, ఆ సీన్ అయితే గుర్తొచ్చింది. ఒకసారి టచ్ చేసి చూద్దాము ఎట్లా ఉంటుందో, అంటే ముళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉంటాయా ఎట్లుంటాయి పట్టుకోవడానికి చూద్దామని చెప్పి ఫస్ట్ ఏలు పెడదాం అనుకున్నా, అమ్మ కుచ్చుకుంటుందేమో అని చెప్పి మళ్ళీ రాయి పెట్టి చూసినా, మస్తు స్ట్రాంగ్ ఉన్నాయండి అవైతే. మా అన్నయ్యకి చెప్తే ఏలు పెట్టాల్సింది అని అన్నాడు. మన ఇద్దరం గైడ్లం అనమాట. రాండి మనం ఇటు చూడండి, రకరకాల చెట్లు, వాటికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్స్ కూడా ఉంటాయి, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సైంటిఫిక్ నేమ్స్ అనగానే గుర్తొచ్చిందండి, నాకు వానికి ఇది ఒక కష్టం అనమాట. ఆమె కూడా బయాలజీ స్టూడెంటే, నేను కూడా బయాలజీ స్టూడెంటే అనమాట. అంటే ఈ సైంటిఫిక్ నేమ్స్ అప్పట్లో బాగా చదువుకునే వాళ్ళము, ఇప్పుడు చదవాలంటే కొద్దిసేపు అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఇదేమో రివర్స్ బోర్డు ఉంది, ఒక బోర్డు చూస్తేనేమో ఇట్లా రివర్స్ చదవాల్సి వస్తుందని చెప్పి మళ్ళీ చక్కగా పెట్టిన తీసి. నిజంగా చెప్తున్నా, ఒక నేమ్ చదవాలంటే నాకు కంపల్సరీగా ఒక 10-20 సెకండ్స్ పడుతుంది, అంత మర్చిపోయినా అనమాట సైంటిఫిక్ నేమ్స్. నాకు చదవడానికి కూడా రావట్లేదు అది. కాదు అన్న, ఇది క్యాక్టసేనా? ఇది ఏదో స్టార్ ఫ్రూట్ లాగా ఉంది. స్టార్ ఫ్రూట్ ఉంటుంది చూడు ఒకటి. తీసుకుందామా ఒకటి, తెంపాలా? ఎందుకు? నాకు తెలియదు కదా తెంపినట్టు. ఇవి బాగున్నాయి ఫ్లవర్స్. ఇది ఎందుకు కుచ్చుకుంటుంది? ఇవి కదా కుచ్చుకుంటా తింటారు. ఇది పండు కాదు, ఈ ఆకే ఇట్లా ఇట్లా నూరి తింటారు కదా. ఏడుకోదాం దా దా. ఎటు ఇదేంది పురుగులు పురుగులు ఉంది? పెద్ద క్యాక్టస్, పెద్ద క్యాక్టస్. ఇది కాదు, అది చెట్టు. ఈ నిజంగా ఆలీ ఒక బట్ట వేసి పట్టుకున్నట్టు అట్లే ఉన్నాయి సేమ్. అది కనిపిస్తూనే లేదు ఇలా ఫోన్లో పోయింది. నేను ఇక్కడ క్యాక్టస్ వరల్డ్ వీడియో తీస్తున్నాను, అందరు ఉన్నారు కానీ మా బాగా అనిపిస్తలేడు, ఎక్కడ పోయినా అని అన్న ఫోన్ చేసి నేను ఇక్కడ ఫ్లాగ్ దగ్గరకు వచ్చేసిన, ముందుకు వచ్చేసిన, మస్తు ప్రశాంతంగా ఉంది, మీరు కూడా రండి అని అంటున్నాడు. అబ్బాయి ఆడ వరకు ఎవరు నడుస్తారు రా అని చెప్పి కొద్దిసేపు కూర్చున్నాము, ఇంకా కూర్చున్నాము. మళ్ళీ ఫోన్ చేసి రా అని చెప్పేసి అంటున్నాడు. సరే అని కొద్దిసేపు టైంపాస్ చేసి మళ్ళీ ఆడికి నడుచుకుంటూ పోయినాం. పెద్ద పార్క్ పోతే ఇదే కథ, నడవలేక వస్తున్నాం మేమైతే. ఎక్కడి నువ్వెందుకు వస్తున్నావు? మేము ఇక్కడ మంచిగా టైంపాస్ చేస్తున్నాం. పాపం మా వదినకి ఏం కష్టం వచ్చిందో ఏమో, చెంపకి చేయబెట్టుకొని కూర్చుంది రాయి మీద. మేము ఇక్కడ ప్రశాంతంగా చెట్టు కింద కూర్చొని చల్లగా ఎంజాయ్ చేస్తున్నాము. మా బావ ఆడుకొని ఫోన్లు చేస్తుండే, వీడియోలు పంపిస్తుండే, మంచిగా ఉంది రండి అని. సరే అని పోతుంటే నేను ఆడ నుంచే వచ్చినా కానీ నాకు ఇది కనిపించలేదు, ఏదో రాయి అనుకున్నా.
మేము వచ్చిన తర్వాత ఆడికెళ్ళి మా వదిన రిత్విక్ లాస్ట్కి వస్తున్నారు. లాస్ట్కి వచ్చేటప్పుడు కై మొత్తుకుంటుంది ఆమె. ఎందుకు అనుకుంటే క్యాక్టస్ అని మొత్తుకుంటుంది. ఎందుకు మొత్తుకుంటున్నావు, మీదికి ఏమైనా ఎగురుతుందా అని నేను అన్నా. అయితే ఇది ఛాన్స్ ఎప్పటి నుంచి వీడియో తీస్తున్నా, కదులుతలేదు. ఆడికెళ్ళి కదులుతా బాగుండు అని అనుకున్నా, కానీ అసలు కదలలే. ఇట్లా నోరుతో కొంచెం సౌండ్ చేస్తే అప్పుడు కదిలింది. కానీ చాలా బాగుందబ్బా, మంచిగా క్యూట్గా ఉందనమాట. చిన్నగా ఉంది, అంత పెద్దగా లేదు అంత చిన్నగా లేదు, మిడిల్గా ఉంది. మస్తు ఉందనమాట. నేను ఎటు సౌండ్ చేస్తుంటే అటు చూస్తుంది అది. వస్తున్నా. మా అన్న పిలిచిండే ఇంకా బాయ్ అని చెప్పేసి దానికి బాయ్ చెప్పేసి ముందుకు వచ్చేస్తుంటే నాకు ఫ్లూట్ది స్టాచ్యూ ఒకటి కనిపించింది, రాధాకృష్ణులది ఫ్లూట్. ఎవరో కూర్చున్నట్టురు, మధ్యలో కూర్చొని దాన్ని ఇరగొట్టారు. వేస్ట్ ఫెలోస్ ఎవరో వాళ్ళు. ఎంత మంచిగా ఉందబ్బా చూడడానికి. అట్లా కూర్చొని ఫోటోలు దిగడం అది ఇది చేస్తే గట్లే ఇరిగిపోతుంది. అగో చూస్తారు కదా, ఫ్లాగ్ కనిపిస్తుంది. ఆ ఫ్లాగ్ దగ్గరికి ఇప్పుడు పోవాల్సిందే మనము. మెల్లగా నడుచుకుంటూ పోతున్నాం ఇంకా రోడ్ పోటీ. పిల్లలు అయితే చాలా గ్రేట్ అబ్బా, అస్సలు ఏడవలేదు. మంచిగా ఆడుకున్నారు. అంటే ఎక్కువ సతాయియడం అయితే ఏం చేయలేదు, మంచిగా నడిచిరు అనమాట. మా ఆదిత్య అయితే ఇంకా బెస్ట్. రిత్విక్ రుద్రాంశ్ కంటే మా ఆదిత్య చాలా బెస్ట్, చాలా గుడ్ బాయ్. ఇక పిల్లలతో ఎస్కేప్ అయ్యి నేను ప్రశాంతంగా వచ్చి పండుకుంటా ఇడా అని పండుకున్నాను. మస్తు అలసిపోయినాము. ఇంకా సరే ఇంటికి వెళ్ళిపోదాంలే. అప్పటికి ఇంకా 10:30 అయిపోయింది. ఇంకా ఎండలు ఎక్కువ కొడుతున్నాయి అనమాట. ఎండ ఎక్కువ కొట్టడంతో ఇంకా పిల్లలకి అంత మంచిది కాదని చెప్పి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము. వెళ్ళేటప్పుడు నాకు ఈ డైనోసార్ స్టాచ్యూ ఒకటి కనిపించింది. మస్తు ధూపు అవుతుంది ఒక సైడ్. తెచ్చుకున్న వాటర్ కూడా అయిపోయినాయి. ఇంకా నడుచుకుంటూ వెళ్తే పార్క్ ఎండింగ్లో ఒక షాప్ కనిపించింది మాకు. వెళ్ళేటప్పుడు ఇక్కడ వాటర్ కనిపించినాయి, మరి అక్కడికి వెళ్ళాలా వద్దా అని చెప్పి కొంచెం డౌట్ఫుల్గా ఉండే, అందుకే వెళ్ళలేదు. వెళ్ళేటప్పుడు నాకు ఈ బటర్ఫ్లై గార్డెన్ ఒకటి కనిపించింది, కానీ అంత ఏముంటుందిలే అని చెప్పేసి వెళ్ళలేదు దాంట్లోకి. అంటే అప్పటికి అలసిపోయినాము, వాటర్ కోసం తిప్పలు పడుతున్నాము, అందుకని వెళ్ళబుద్ధి కాలేదు. వీటిని గబ్బిలాలు అంటారు. అమ్మా ఏందవి అట్లున్నాయి? ఈ గబిలాలన్నీ చూసిన తర్వాత ఏమైందో ఏమో మా వదిన థమ్స్అప్ అమ్ముతుందా అదేంది అంటే మీరే చూడండి ఒకసారి. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నామో తెలుసా, అంత మంచిగా రోడ్ కట్టిరు. ఆ రోడ్కి వెళ్ళి పోవచ్చు కదా, ఆ గార్డెన్లోకి వెళ్ళిపోతా అని చెప్పి మా బావ ఆడున్న కుక్క దగ్గరికి వెళ్ళి పోయాడు. అదేమో అరిచింది. పార్క్ నుంచి బయటకు వచ్చే వరకు 11 అయిపోయింది. మాకన్నా ముందు బావ అన్నయ్య ఇద్దరు పోయి కార్లో కూర్చోరు ఏసీలా. ఆ ఏసీ కార్లో కూర్చోడానికి మా అన్న మా బావ తిప్పలు చిన్నది కాదు, దబ్బురికి వచ్చిరు పార్క్లో నుంచి. అందుకే ఏసీలు అలవాటు చేసుకోవద్దు, మాలాగా న్యాచురల్ గాలికి అలవాటు కావాలి. నేను కూడా అదే కార్లో వెళ్తాను, కానీ కొద్దిసేపే కదా పర్లేదులే అని కూర్చున్నాను అంతే. ఇంకా కార్ ఎక్కేసి ఇంటికి వెళ్ళేటప్పుడు మీకైతే ట్యాంక్ బండ్ చూపిస్తున్నాను. ఈ ట్యాంక్ బండ్ చూసినప్పుడల్లా మాకు ఒక మంచి మెమరీ గుర్తొస్తుంది అనమాట, నాకు మా అన్నయ్యకి మా చిన్నన్నయ్యకి. అంటే మేము గణేష్ల పండుగకి ఎప్పుడు నిమజ్జనానికి వచ్చినా కానీ మేము గణేషులను చూడడానికి చిన్న తిప్పలు పడకపోతుండే. అప్పుడు మా డాడీ ఏం చేస్తుండే అంటే, మేము అప్పుడు నడుచుకుంటూ వస్తుండే అనమాట. చిన్నగా ఉన్నప్పుడు నడుచుకుంటూ వచ్చినప్పుడు మా డాడీ ఏం చేస్తుండే, మంచిగా భుజాల మీద ఎక్కించుకొని గణేషులను చూపిస్తుండే అనమాట. ఉన్నది ముగ్గురం కాబట్టి ముగ్గురిని ఎట్లా ఎత్తుకుంటున్నానంటే, ఏం చేస్తాం, ఒకరిని దించినప్పుడు ఇంకోటి, అంటే కొద్దిసేపు నడిచిన తర్వాత కాళ్ళు గుంజినప్పుడల్లా మళ్ళీ ఇంకొకరిని ఎత్తుకుంటుండే. ఆ మెమరీస్ గుర్తొస్తే చాలా బాగా అనిపిస్తుంది. అదే ఇప్పుడు నడవమంటే అస్సలు కుదరదు, నాకు మా అన్నకి అసలే కుదరదు ఇంకా చెప్పాలంటే. చూసిరు కదా, హడావిడిగా ప్లాన్ చేసుకున్నాం, పార్క్కి పోయినాం, ఎంజాయ్ చేసినాం, మళ్ళీ 11 o'clock వరకు ఇంటికి వచ్చేసినాం. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. హనుమాన్ గుడికి
వెళ్తాం అనుకున్నా, ఇక అయిపోయింది ఇక మళ్ళీ రేపే.